ఐయుఐ అంటే ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్. ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ అంటే స్పెర్మ్ని ప్రిపేర్ చేసి హెల్దీ సెమెన్ని డైరెక్ట్గా యూట్రస్ లోపల ఇన్సర్ట్ చేయటం ఈజ్ ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్. సో యూజువల్లీ ఐయుఐ ఎవరికి హెల్ప్ఫుల్ అంటే మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ. మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అంటే కొంచెం హస్బెండ్ సెమెన్ కౌంట్ తక్కువగా ఉన్నా, మూమెంట్ ప్రాబ్లం ఉన్నా, మొటిలిటీ ప్రాబ్లం ఉన్నా, మేల్ ఇన్ఫర్టిలిటీలో ఐయుఐ హ్యాస్ మోర్ అడ్వాంటేజెస్. ఆర్ఎల్స్ సర్వైకల్ ఇన్ఫర్టిలిటీ. సర్వైకల్ ఇన్ఫర్టిలిటీ అంటే గర్భసంచి ముఖ ద్వారంలో ఏమైనా మ్యూకస్ ప్లగ్ థిక్గా ఉండి అది కింద సెమెన్ని పైకి యూట్రస్ లోపలికి వెళ్లకుండా అడ్డుకునే కండిషన్స్లో అంటే సర్వైకల్ ఇన్ఫర్టిలిటీలో కొంచెం ఐయుఐ అడ్వాంటేజెస్ ఉంటాయి. ఆర్ఎల్స్ అసలు ఎందుకు ఇన్ఫర్టిలిటీయో మనం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాము అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలో ఐయుఐ హ్యాస్ అన్ అడ్వాంటేజ్. ఇంకా మైల్డ్ టు మోడరేట్ ఎండోమెట్రియోసిస్ అన్న కండిషన్స్లో ఐయుఐ హ్యాస్ అన్ అడ్వాంటేజ్. ఇంకా ఎవరికైతే డోనార్ స్పర్మ్ వాడాలో అంటే మేల్ ఫ్యాక్టర్ కంప్లీట్లీ నెగ్లిజిబుల్ అయిపోయి డోనార్ సెమెన్ ఎవరికైతే అవసరం పడుతుందో వాళ్ళలో ఐయుఐ అడ్వాంటేజ్. దీస్ ఆర్ ఆల్ ద ఇండికేషన్స్. మ్యాక్సిమం మనం ఐయుఐ ఎక్కడ వాడతాము అంటే మేల్ ఇన్ఫర్టిలిటీలో, సర్వైకల్ ఇన్ఫర్టిలిటీలో ఆర్ డోనార్ సెమెన్ అవసరమైనప్పుడు మనం వాడుకుంటాము. అండ్ ఐవిఎఫ్ లాగా ఇట్స్ నాట్ ఎ కాస్ట్లీ ప్రొసీజర్. ఇట్స్ వెరీ ఎకనామికల్ అండ్ వెరీ లెస్ పెయిన్ఫుల్ అండ్ very easily acceptable. So IUI has its own advantages.